వెల్కమ్ టు జేపీ స్టడీ. తెలుగు మెథడాలజీ. ఈ తెలుగు మెథడాలజీలోంచి భాషా సమాజం చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక భాషా సమాజంలోంచి ఇంపార్టెంట్ బిట్స్. భాష అనే పదం సంస్కృత పదమైన భాష్ నుంచి వచ్చింది. భాష అనే పదం ఏ పదము? సంస్కృత పదం. సంస్కృత పదమైన భాష అనే పదం నుంచి భాష అనే పదం వచ్చింది. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాష ఏంది? మ్యాండ్రిన్. ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడుతున్న భాషలు ఏ కుటుంబానికి చెందినవి? ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందినవి. ద్రవిడ భాషలు ఎన్ని? 23. తెలుగు ఏ భాష కుటుంబానికి చెందినది? మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది తెలుగు. గ్రియర్సన్ లింగ్విస్టిక్ సర్వేను అనుసరించి భారతదేశంలోని మాండలికాల సంఖ్య ఎంత? 54. ప్రపంచ కథానిక పోటీల్లో బహుమతి అందుకున్న గాలివాన రచయిత ఎవరు? పాలగుమ్మి పద్మరాజు. జ్ఞానపీఠ అవార్డు అందుకున్న తెలుగు కావ్యాలు ఏవి? శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. ఈ శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని ఎవరు రచించారు? విశ్వనాథ సత్యనారాయణ గారు రచించారు. పాకుడు రాళ్ళు. ఈ పాకుడు రాళ్ళు యొక్క రచయిత ఎవరు? రావూరి భరద్వాజ గారు. విశ్వంబర. ఈ రచయిత ఈ కావ్యం యొక్క రచయిత ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి. వీరంతా జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న తెలుగు కావ్య రచయితలు. ఈ వేటికి అందుకున్నారు? శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, పాకుడురాళ్ళు, విశ్వంబర కావ్యాలకు మనకు జ్ఞానపీఠ అవార్డులు అందుకున్నారు. ప్రాచీన కాలంలో తిక్కన, మధ్యయుగంలో వేమన, ఆధునిక యుగంలో గురజాడ మన కవిత్రయం అని. ఈ కవిత్రయం మన మహాకవులు అని అన్నవారు ఎవరు? శ్రీశ్రీ ఏమన్నారు? ప్రాచీన కాలంలో తిక్కన, మధ్యయుగంలో వేమన, ఆధునిక యుగంలో గురజాడ మన కవిత్రయం మన మహాకవులు అని అన్నాడు. ఎవరు? శ్రీశ్రీ. త్రిభాషా సూత్రంలో ఏది మొదటి స్థానంలో ఉంటుంది? మాతృభాష. త్రిభాషా సూత్రంలో ఏది మొదటి స్థానంలో ఉంటుంది? మాతృభాష. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ హిందీని అధికార భాషగా గుర్తించింది? 343వ అధికరణ. భారత రాజ్యాంగంలోని 343వ అధికరణ హిందీని అధికార భాషగా గుర్తించింది. త్రిభాషా సూత్రాన్ని ఏ కమిషన్ బలపరిచింది? కోటారి కమిషన్. త్రిభాషా సూత్రాన్ని కోటారి కమిషన్ బలపరిచింది. చూడండి, మహాకవుల ప్రాధాన్యాన్ని బట్టి తెలుగు సాహిత్యాన్ని పింగళి లక్ష్మీకాంతం గారు ఎన్ని యుగాలుగా వర్గీకరించారు? 10 యుగాలుగా వర్గీకరించారు. ఎవరు? పింగళి లక్ష్మీకాంతం గారు. త్రిభాషా సూత్రాన్ని ఏ సంవత్సరంలో క్యాబ్ జాతీయ సమైక్యత దృష్టిలో ఉంచుకొని రూపొందించింది? క్యాబ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏ సంవత్సరంలో? 1956లో. త్రిభాషా సూత్రాన్ని 1956లో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ జాతీయ సమైక్యతను దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. భారతీయులకు జాతీయ భాషగా నిజమైన ప్రయోజనకారిగా ఉండాల్సి వస్తే ఆ గౌరవం పొందడానికి తెలుగు భాషకు గల అర్హత మరే ఇతర భాషకు లేదు. ముఖ్యంగా విజ్ఞాన సాంకేతిక పదజాలానికి ఇది పుట్టినిల్లు అని అన్నవారు ఎవరు? జేబిఎస్ హాల్డెన్. ఎవరన్నారు? భారతీయులకు జాతీయ భాషగా నిజమైన ప్రయోజనకారిగా ఉండాల్సి వస్తే ఆ గౌరవం పొందడానికి తెలుగు భాషకు గల అర్హత మరే ఇతర భాషకు లేదు అని. ముఖ్యంగా విజ్ఞాన సాంకేతిక పదజాలానికి ఇది పుట్టినిల్లు అని అన్నవారెవరు? జేబిఎస్ హాల్డెన్. ఆంగ్లం అధికార భాష. మాతృభాషగా గల రాష్ట్రం ఏది? నాగాలాండ్. ఆంగ్లము అధికార భాష, అక్కడ మాతృభాష కూడా. ఎక్కడ? నాగాలాండ్లో. భారత్లో ఆంగ్లాన్ని ఎవరు ఎప్పుడు ప్రవేశపెట్టారు? భారత్లో ఆంగ్లాన్ని మొకాలే 1835లో ప్రవేశపెట్టారు. మనం సంస్కృతాన్ని మర్చిపోతే భారతదేశాన్నే మర్చినట్లు అని అన్నవారు ఎవరు? నెహ్రూ. ఎవరన్నారు? నెహ్రూ గారు అన్నారు. త్రిభాషా సూత్రం సంస్కృత భాషా వ్యాప్తికి గొడ్డలి మెట్టు అని అన్నవారెవరు? కేఎం మున్సీ. భాషోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? భాషోద్యమము 1910లో. ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్ల భాష గవాక్షం చూడాలని ఎవరు పేర్కొన్నారు? నెహ్రూ. ఇతర భాషలు శైశవం నుంచి అభ్యసిస్తే
పరిపూర్ణ ప్రయోజనం కలుగుతుంది అని ఎవరు పేర్కొన్నారు? పాల్మర్ అండ్ జోడ్. భాషోద్యమ పాశ్చాత్య ప్రేరకుడు ఎవరు? జేఏ ఎడ్స్. భాషోద్యమ పాశ్చాత్య ప్రేరకుడు ఎవరు? జేఏ ఎడ్స్. ఇతర దేశాల్లో బాలబాలికలు చదివినట్లుగా మన దేశంలోని పిల్లలు కూడా 4-5 భాషలు నేర్చుకోవాలని ఎవరు తెలియజేశారు? నెహ్రూ. బహుభాష అభ్యసనం విద్యార్థి బుద్ధిని వికసింపజేసి వాక్చాతుర్యాన్ని మెరుగుపరిచి జ్ఞానాన్ని అభివృద్ధిపరిచి సహృదయతను పెంపొందింపజేస్తుంది అని అన్నవారు ఎవరు? డాక్టర్ విలియం. గ్రాంధిక భాషకు మరి ఒక పేరు ఏమిటి? కావ్య భాష లేదా సాహిత్య భాష అని కూడా మనం గ్రాంధిక భాషను అంటారన్నమాట. భాషోద్యమాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లిన వారు ఎవరు? శ్రీశ్రీ. సిద్ధాంత వ్యాసాలను వ్యవహారిక భాషలో రాయవచ్చని మొదటిసారి అంగీకరించింది ఎవరు? ఏది అంగీకరించింది? ఎస్వి విశ్వవిద్యాలయం. సిద్ధాంత వ్యాసాలను వ్యవహారిక భాషలో కూడా రాయవచ్చని మొదటిసారి అంగీకరించింది ఏది? ఎస్వి విశ్వవిద్యాలయం. భాషలో ప్రాంతీయ భేదాలను ఏమంటారు? మాండలికం అంటారు. ప్రామాణిక భాషగా పేర్కొనే మండలం ఏది? మధ్య మండలం. ఇక మిగతా బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.